ప్రజల దృష్టిని మరల్చేందుకే కాళేశ్వరం కేసు తీసుకువచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇదొక లొట్టపేసు కేసు అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని, ఒకరోజు కాళేశ్వరం కూలిందని అంటూనే హైదరాబాద్ కు నీళ్లు తెస్తామంటున్నారని అన్నారు. మంత్రులు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు టూర్ గైడ్లుగా మారారని విమర్శించారు. కాళేశ్వరం ఇక ఇంజనీరింగ్ మార్వెల్ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ దొంగలే మేడిగడ్డ దగ్గర బాంబు పెట్టి పేల్చేశారని తనకు అనుమానం ఉందన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. కాసేపటి క్రితమే కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. దాని తర్వాత నిర్మల్ సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం కూడా జరిగింది. దీంట్లో కూడా మాట్లాడారు. చాలా హాట్ కామెంట్స్ చేశారు ఈ ప్రభుత్వం మీద కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ ఈ మధ్య కాలంలో కేసీఆర్ కు నోటీసు ఇవ్వడం, హరీష్ రావు కూడా ఈ అంశంతో పాటు తాజా అంశాలన్నింటి మీద కూడా ఆయన కూలంకషంగా చాలా ఈ ప్రభుత్వాన్ని ఎక్కుపెడుతూ మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా సంబంధించి నిర్మల్ ముఖ్య నేతల సమావేశంలో చాలా పెద్ద ఆరోపణ కూడా చేశారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ నాయకులు బాంబు పెట్టి కూల్చేశారు అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ కేటీఆర్ చేశారు. ఇక్కడ ఇది ఎందుకంటే చాలా సార్లు కూడా చెప్పారు. ఎందుకంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ని రిపేర్ చేయించడానికి ఈ ప్రభుత్వానికి మనసెందుకు దొరకలేదు. ఎందుకంటే అన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు దుర్వినియోగం చేస్తున్నారు. దాన్ని ఎంతో ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు కనీసం కొద్దిపాటి కోట్ల రూపాయలతోటి అది గనక చేయగలిగితే మళ్ళీ సస్యశ్యామలంగా రైతుల పంటలు పండేటి అనేటువంటి విషయాల్లో గతంలో చెప్పారు. దీని వెనక ఏదో కుట్ర దాగి ఉందని కూడా గతంలో అన్నారు. కానీ ఆ కుట్ర విషయం కంటే ఈసారి కాంగ్రెస్ నాయకులే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కూల్చివేశారు, బాంబు పెట్టి కూల్చేశారు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నట్టుగా బీజేపీ తీరు కూడా అదే రకంగా ఉందని కూడా ఇదే సందర్భంగా మాట్లాడారు. ఖచ్చితంగా ఈ ప్రతిపక్షంలో ఉండి రేవంత్ రెడ్డి నిద్ర పట్టకుండా చేస్తున్నాము, ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చట్లేదు, అందుకనే ఒక్కొక్క ఇష్యూని తీసుకొని మనం పోరాడుతున్నాం, ఇదే ఊపిని ఎలక్షన్ వరకు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంలో రాబోయే ఎన్నికల్లో టికెట్ ఈ నిర్మల్ జిల్లాకు సంబంధించి నిర్మల్ కు ఎవరికి ఇచ్చినా కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంద్రకరణ్ రెడ్డి ఇక్కడ ఓడిపోవడంతో ఇమ్మటే వెళ్లిపోయాడు, సరైన అభ్యర్థి కాదు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం కూడా చెప్పారు. అట్లాగే చాలా అంశాలు కూడా ఇక్కడ మాట్లాడారు. అంతకంటే ముందు మనం చిట్చాటి విషయాలు కూడా మాట్లాడుకోవాలి. దీంట్లో కూడా చాలా అంశాలు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. కేసీఆర్ కు నోటీస్ వచ్చిందా రాలేదా అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేయలేను. ఎందుకంటే ఆయన వచ్చినా రాకపోయినా కూడా అసలు కేసీఆర్ కు నోటీస్ ఇచ్చేంత వాళ్ళకుందా అనే విషయాన్ని కూడా ఆయన చెప్తూ వచ్చారు. అదే సమయంలో పాలమూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని మీద నిన్న తీర్పు వచ్చింది ప్రాజెక్టు సంబంధించి. ఇది రేపు కాళేశ్వరం సంబంధించినటువంటి విషయం మీద కూడా కోర్టులు స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది అనే విషయం కూడా చెప్పారు. కనుక ఈ వెళ్ళాలా వద్దా అన్నటువంటి విషయం మీద, ఎందుకంటే కేసీఆర్ కి ఇచ్చినటువంటి నోటీస్ కానీ హరీష్ రావుకి ఇచ్చినటువంటి నోటీస్ విషయంలో వెళ్ళాలా వద్దా అనే విషయం మీద ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగేటువంటి ఈ ఫామ్ హౌస్ లో జరిగే మీటింగ్ కు తాను కూడా వెళ్తున్నానని హరీష్ రావు ఎంత కలిసి మేము మాట్లాడే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. కానీ వీటితో పాటు మిగతా విషయాలు కూడా దీంట్లో చెప్పుకుంటూ వచ్చారు. ఒకవైపు మిస్ వరల్డ్ బ్యూటీస్, మరోవైపు నోటీస్ రేవంత్ రెడ్డి అని కూడా ముఖ్యమంత్రి ఉద్దేశించి మాట్లాడారు. కాళేశ్వరంలో 2 పిల్లర్లకే ఇంత అర్థంగా చేస్తున్నారు, ఎస్ఎల్బిసి విషయంలో ఏం చేస్తున్నారని కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. అంతేకాకుండా ఎస్ఎల్బిసి ప్రమాదంలో ఒక్కరి మీద అయినా చర్యలు తీసుకున్నారా, ఈ ముఖ్యమంత్రి అపరిచితులని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ఒకరోజు కాళేశ్వరం కూలేశ్వరం అంటారు, మరో రోజు అక్కడ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తెస్తామంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదంటూ ఈ సీఎం కు ఒక వ్యాధి సోకిందంటూ కూడా మాట్లాడారు. ఎందుకంటే రోజుకో పూట మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన మైండ్ డిస్టర్బ్ లో ఉన్నాడనే విషయాన్ని కూడా చెప్తూ వచ్చారు. ప్రజల దృష్టి మరలించేందుకే ఈ కొత్తగా కేసీఆర్ కు హరీష్ రావుకు నోటీసులు అనే విషయం కూడా చెప్పారన్నారు. ఇది మరొక లొట్టపీస్ కేసు లాంటిదే. ఎందుకంటే గతంలో ఆయన చాలా సార్లు అన్నాడు లొట్టపీస్ కేసు అని. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి అంశంలో తనకు గతంలో తినిపించిన విషయాన్ని చెప్తూనే ఇది కూడా అలాంటిగా లొట్టపీస్ కేసు అని కూడా ఈ సందర్భంగా చెప్పాడు. కమిషన్ గడువు ముగిసిన తర్వాత ఎందుకు మళ్ళీ పెంచారు, 2 నెలల పాటు ఎందుకు పెంచారో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు.
నిన్న ఈటెల రాజేందర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కమిషన్ ఇచ్చినటువంటి నోటీస్ అంశం మీద కూడా ఆయన కూడా స్పందించారు. దానిని ఏకీభవిస్తున్నానని కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. కాళేశ్వరం గురించి సుప్రీంకోర్టుకు అర్థమైంది. కాళేశ్వరం ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని కూడా అన్నారు. వీళ్ళకి వచ్చే కమిషన్ల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ కమిషన్ నోటీసులు ఇచ్చారంటూ ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు కేటీఆర్. అంతేకాకుండా మరో అంశం కూడా లేవనెత్తారు. హెలికాప్టర్ ను ఒక షేర్ ఆటో లాగా మార్చారు అని కూడా చెప్పారు. ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా హెలికాప్టర్ ని వాడుతున్నారు, దావతుల కోసం చేస్తున్నారు. 10-20 కిలోమీటర్లు పోవడానికి కోసం కూడా ఇష్టానుసారంగా హెలికాప్టర్ దుర్వినియోగం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తన చిట్చాట్లో పేర్కొన్నారు. మంత్రులు అయితే మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు టూర్ గైడ్ గా మారారంటూ కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ చేసినటువంటి సందర్భం అయితే మనం చూసాం. ఇట్లా పలు అంశాల మీద ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆదిలాబాద్ సంబంధించిన నిర్మల్ నియోజకవర్గ నేతలతో కూడా మాట్లాడారు. చాలా అంశాలు కూడా ఇందులో చెప్పుకుంటూ వచ్చారు. కేసీఆర్ గెలిస్తే చాలా అనుకున్నారు, అందుకనే నిర్మల్ జిల్లాలో ఓట్లు సరిగా వేయలేదు, అందుకని ఆయన ఓడిపోవడంతో పార్టీ మారిపోయాడనే ఉద్దేశించి కూడా చెప్పుకొచ్చారు. ఇంకో ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు. ఢిల్లీలో టక్కీ ఢిల్లీలో పైసలు పడుతున్నాయి తప్ప రైతుల అకౌంట్స్ లో మాత్రం పైసలు పడడం లేదంటూ కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజం నిలకడగా తెలుస్తుంది, అందుకే కమిషన్ నోటీసుల పేరుతో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని కూడా ఇక్కడ చెప్పారు. కేసీఆర్ వరంగల్ కి కదలగానే ఈ ప్రభుత్వానికి భయం పట్టుకుంది, మొద్దు నిద్ర ఇప్పుడిప్పుడే వీడుతున్నారని కూడా చెప్పారు. తడపందే ఫైలు కదలని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది, స్వయంగా కొండా సురేఖ మంత్రే చెప్పారని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. కమిషన్లు దండుకోవడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు. కనుక మల్టిపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ అనే వ్యాధి రేవంత్ రెడ్డికి సోకింది, అందుకనే ఇష్టానుసారంగా ఏది మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదని కూడా చెప్పారు. అందుకే ఉన్న వాటిని కూలగొట్టేందుకు సిద్ధమయ్యాడు మేస్త్రి. మేస్త్రి అనేవాడు కట్టేవాడిలా ఉండాలి కానీ కూలగొట్టేవాడిగా ఉండకూడదు అంటూ రేవంత్ రెడ్డి ఉద్దేశించి ఈ సందర్భంగా మాట్లాడారు. కనుక ఇట్లా కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి అంశం మీద చిట్చాట్ లో పేర్కొన్నాడు. అదేవిధంగా నిర్మల్ సంబంధించిన నియోజకవర్గ సమావేశాలు కూడా మాట్లాడారు. ఓవరాల్ గా మాత్రం అటు ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని రిపేర్ చేయకుండా ఆనాడు వాళ్ళు కూర్చడం వల్లనే, వాళ్ళు ఈ మధ్య కాలంలో కూర్చడం వల్లనే అది ఈ రకంగా తయారైందనేటువంటి అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. కనుక చూడాలి దీని మీద మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కావచ్చు ఏ రకంగా స్పందిస్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఏదో ఎవరో కేసు వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు. ఇది ఏం తప్పు జరగలేదు, అంత చక్కగానే జరిగిందని. అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూసినా మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే. చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పారు మనోళ్ళు, నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుందట. అట్లే ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. ఆ రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబు గిమ్మ పెట్టి వీడియో ఏదో చేసింటాడు. ఇక అంత లుచ్చగాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రే పడితే కాంగ్రెస్ వాడేమో దున్నపోతు తినింది అన్నాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టే ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు, ఇద్దరిని నమ్మద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళొక్కసారి ఎగిరేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. నిన్న